కూలాడు దుర్యోధనుడు నీ కదే గతి పడుతుంది సీతమ్మ జాతి ఆడదానిరా శీలాన్ని నీకు అప్పుకోనురా చెరపట్టి చెడ్డాడు రావణుడు తొడగొట్టి కూలాడు దుర్యోధనుడు నీ కదే గతి పడుతుంది ఆడుకోను ఆట బొమ్మ కాదు ఆడది ఆడదాని కంటి నీరు చిచ్చు వంటిది ఆడుకోను ఆట బొమ్మ కాదు ఆడది ఆడదాని కంటి నీరు చిచ్చు వంటిది కాచుకో నీచుడా కాలమే మూడెరా చిక్కినాను నీకని దిక్కు నాకు లేదని అనుకోకు కలడు నా దైవము అనుకోకు కలడు నా సీతమ్మ జాతి ఆడదానిరా ఎక్కడున్నావు ఆగలేను ఓపలేను నరక యాతన నీవుగాక నీవు రాక ఎవరు రక్షణ ఆగలేను ఓపలేను నరక యాతన నీవుగాక నీవు రాక ఎవరు రక్షణ నా ప్రియా నా ప్రభు వేగరా చావరా నీవే నాకు సర్వము నీవే నాకు అభయము కాదంటే కాచుకుంది మరణము కాదంటే కాచుకుంది మరణము సీతమ్మ జాతి ఆడదానిరా శీలాన్ని నీకు అమ్ముకోనరా చెరపట్టి చెడ్డాడు రావణుడు తొడగొట్టి కూలాడు దుర్యోధనుడు నీ కదే గతి పడుతుంది అప్పచ్చి 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 వేళగాని వేళ ఏమిరా ఆ కోల అపాయం ప్రాణాపాయం మృత్యువునే మృత్యువుగా చేసుకున్న మాకు ప్రాణాపాయమా ఎవరి వలనరా పద్మావతి ప్రియుడు ప్రతాపు వలన వాడు మా కొనుల ముందే కడలిలో మునిగిపోయాడు కదరా కాల గర్భంలో కలిసిపోయాడు కదరా లేదు అతడు జీవించే ఉన్నాడు దెయ్యాల పర్వతము మీదున్న మన భూతాల భవంతిలోకి ప్రవేశించి మీ ప్రాణాలున్న సూక్ష్మకాయాలను హస్తగతం చేసుకున్నాడు మిమ్మల్ని హతమార్చడానికి ఇక్కడికి వస్తున్నాడు ఒక సామాన్య మానవుడు భయంకరమైన మృత్యు మందిరం లాంటి మా భూత మందిరంలోకి ఎలా ప్రవేశించగలిగాడు తిరుగులేని మా మంత్రశక్తుల్ని ఎలా ఛేదించగలిగాడు ఎదురులేని మా క్షుద్ర శక్తుల్ని ఎలా జయించగలిగాడు ఆ మాలిని కృపాకటాక్షమే అతనికి రక్షా కవచమైనది అతని ధైర్య సాహసాలు అతన్ని అజేయుణ్ణి చేశాయి సహోదరా ఇదంతా వింటుంటే నాకేదో భయంగా ఉంది నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది
ఇప్పుడు మనకు మార్గం మరణం. నా ప్రియుడే మీ పాలిట యముడు. మంత్రశక్తులున్నాయన్న గర్భంతో మమ్మల్ని విడతీసినందుకు, నన్ను చిత్రహింసలు పెట్టినందుకు నా కళ్ళ ముందే మిమ్మల్ని చిత్రవద చేసి చంపుతాడు. సహోదరా, వింటివా దాని మాటలు? ఇప్పుడు మన కర్తవ్యం. ఏ ప్రియురాలి కోసమైతే వాడింతటి సాహసం చేశాడో ఆ ప్రియురాలు వాడి కంటికి కనిపించకుండా పోవాలి, అగ్నికి ఆహుతైపోవాలి. మరాఠీ, అవునే, నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. నీ తనువులోని అణువణువు అగ్నిలో కాలిపోవాలి. నాకందని నీ అంతం అగ్నిలో మరిగిపోతూ కరిగిపోతూ బూడిద కుప్పై మిగిలిపోవాలి. తీసుకెళ్ళు. రావే నా సవతి. జై కాలభైరవ. దేవరా, ఏమి ఉత్తరవు? ఏకాక్ష, దయ్యాల పర్వతం నుండి మా ప్రాణాలున్న, మా సూక్ష్మకాయాలను తెస్తున్న మా శత్రువు మీదకి లంఘించు, ఖండ ఖండాలుగా ఖండించు. మా సూక్ష్మకాయాలను తెచ్చి మాకప్పగించు. ఆజ్ఞ.
అయ్యో, నా మంత్రదండం మంటల్లో పడి మసిలిపోయింది. నా మంత్రశక్తులన్నీ పోయాయే. అయ్ బం చిక బం. బంగారు చేప, బంగారు చేప, ఈ పరిణాల కథ ఏమిటో చెవిలో చెప్పు. పద్మా, భళా ప్రతాప్ భళా. లోకకంటకులైన మరాఠీ కామిల్ను హతమార్చి వీరప్రతాపు అని నిరూపించుకున్నావు. అంతా మీ కరుణా కటాక్షమే తల్లి. కాదు, నీ వీరత్వం, నీ వ్యక్తిత్వం స్వార్థపూరితమైన మహత్తర మంత్రశక్తుల కన్నా మంచిని కోరే మానవత్వమే మిన్న నేను రుజువు చేశావు. న్యాయాన్ని ధర్మాన్ని రక్షిస్తూ నిండు నూరేళ్లు వీరప్రతాపుగా వర్ధిల్లు. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. వీర ప్రతాప్కి, వీర ప్రతాప్కి, వీర ప్రతాప్కి. చక్కర్ మెట్
చూడండి బాబు చూడండి, ఈ దుర్మార్గుడు నా బిడ్డని ఎలా చిత్రించుతాడు.